హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ ఒరిస్సాలో ఫేమస్ టెంపుల్ అయిన తారాతారిణి టెంపుల్ చూపించబోతున్నాను. ఇది బరంపూర్ నుండి 30 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట డిస్టెన్స్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి స్టెప్స్, అలాగే రూప్వే అండ్ బస్ వే కూడా ఉంటుంది. స్టెప్స్ వచ్చేసి మనకి 999 స్టెప్స్ ఉంటాయి. అలాగే బస్ వే కూడా ఉంది. బస్ వేలో అయితే మనం టెంపుల్ కింద వరకు మన ఓన్ వెహికల్స్ వెళ్తే, అక్కడ నుండి అయితే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ బస్సెస్ మనకి పర్ హెడ్కి అప్ అండ్ డౌన్ 30 రూపీస్ అనమాట. ఈ రూట్ అయితే బస్ రూట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే నేచురల్ లవర్స్ కూడా ఈ రూట్ అనేది బాగా నచ్చుతుంది, ఎందుకంటే పైనుండి మనకి వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ మొత్తం కనిపిస్తున్న వ్యూ చాలా బాగుంటుందండి. మోస్ట్లీ ఇవి టెంపుల్ని వింటర్లో విజిట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం మంచుతో కప్పేసే ఉంటుంది అనమాట. ఇది బస్ రూట్ అనమాట. బస్సులో వచ్చేసాక ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంటుంది. టెంపుల్ వచ్చేసి పాత టెంపుల్, బట్ ఈ మధ్యనే కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఆర్చెస్ అన్నవన్నీ కూడాను కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఫోటో షూట్స్కి గట్రా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి మనం ఇదే మెయిన్ టెంపుల్. మన మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే మనకు ఒక ప్రదక్షిణం అయిపోతుంది, ఎందుకంటే ఫుల్ రౌండ్ అనమాట. ఇలా మనం ముందుకు వెళ్ళాలి ప్రదక్షిణం చేసుకున్నట్టు. అలాగే కోకోనట్స్ అవి టెంపుల్ లోపల కొట్టరనమాట. మనం బయటనే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు వెనకాతలో ఒక రూమ్ ఉంటుంది. అక్కడే మనం కోకోనట్స్ అవి కూడా, దీపాలు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ అనమాట. ఈ మెయిన్ టెంపుల్లోని అమ్మవారు ఈవిడేను, తారాతారిణి అమ్మవారు అంటారు. అక్కడ చెప్పేది ఏమంటే, పార్వతీదేవి యొక్క కొన్ని బాడీ పార్ట్స్ ఇక్కడ పడ్డాయి కాబట్టి ఇది ఒక శక్తిపీఠం అని కూడా కొంతమంది అక్కడ చెప్తున్నారు. ఈ టెంపుల్ చుట్టూ కూడాను మనకి చాలా శిల్పాలు చెక్కారండి టెంపుల్ మీదని. మనం ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగా కనిపిస్తాయి. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇంకాను. అవి ఏంటంటే జగన్నాథ స్వామి, అలాగే విష్ణుమూర్తి, సూర్యనారాయణమూర్తి, వినాయకుడు టెంపుల్స్ కూడా మనకి కనిపిస్తాయి. మనకి టెంపుల్ నుండి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ఇక్కడ ప్రసాదం. అలాగే స్టెప్స్ మీకు ఇంతకు ముందు చూపించాను కదా, అవి కింద నుండి ఇది పైనుండి అనమాట. ఇక్కడ నుండి కూడా మనకి వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. ఇలా చూసినట్లయితే మనకి మేము వచ్చేసరికి 10 అయింది. అప్పటికే హిల్స్ మొత్తం కూడా మంచుతో ఉన్నాయి చూసారా. ఇక్కడ నుండి చూసినట్లయితే మనకి ఆ హౌసెస్ అన్నీ కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తుంటాయి. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టెంపుల్కి 4 సైడ్స్ కూడాను మనం ఎక్కడ నుంచి చూసినా కూడాను వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువగా ఈ టెంపుల్ అందరూ వింటర్లో విజిట్ చేస్తుంటారు. ఈ టెంపుల్ బయట సైడ్, ఇది అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ నుండి అయితే మనకి గోపురం దగ్గర ఫొటోస్ ఏమైనా తీసుకోవాలంటే బాగా కవర్ అవుతుంది టెంపుల్. ఈ చూసారా గోపురం నుండి కూడా మంచు అలా పడిపోయిందో. ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ మంకీస్ అనేవి చాలా ఉంటాయండి. బాగా చూసుకోవాలి. బ్యాగ్స్ గట్రా మన చేతిలో ఏమైనా ఉంటే మాత్రం మంకీస్ వచ్చి పట్టుకెళ్ళిపోతాయి. ఇదేనండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. బై బై ఫ్రెండ్స్.